వస్తున్నారు మీరు కావాలండి మర్నాడు మట్టికి ఈ పనిలో పడ్డాము. రాలేదంటే చూడలేదు మేము అప్పుడు దాకా. ఫోన్ తర్వాత సార్లు నేను తీసుకొచ్చాను వెళ్ళి ఈ మధ్యకాలంలోనే. ఏమో వదిలే రౌడీ సహజంగా తర్వాత తెలిసింది ఏంటంటే మెల్లమెల్లగా వీళ్ళతో వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఉదాహరణకి అతను 3 మాటలు చెప్పాడు నాకు. ఆ లాస్ట్ ఫైనల్ డే నా దగ్గరకు వచ్చి వెళ్ళాడు. క్యారేజ్ తీసుకుని వచ్చాడు నా దగ్గరికి ఆఫీస్ గాంధీనగర్. సిఏ నాగరాజు పెడుతున్నాడు నాన్న మాట్లాడాలి, ఇబ్బంది అంటే అసలు ఏంటి అని అడిగాను నేను. వాడు 3 మాటలు చెప్పారు. ఒకటి రౌడీ షీటర్లు అందరినీ కూడా వాళ్ళు తీసుకురమ్మని పరిచయం చేయమని చెప్పడం. రెండోది గంగా ఇట్లాంటివి అవి కూడా బలవంతంగా మామూలుగా వీళ్ళ ద్వారా ఒక్కొక్క సందర్భంలో వీళ్ళు కొద్ది గడుస్తున్న కుర్రోళ్ళు కదా ఈ బ్యాగ్స్ నేనా చేయను అన్నాడు. ఒక రోజు నా బూట్ పాలిష్ కూడా చేయమని. నువ్వు మాది కూడా కదా మీకు ఆ గుర్తుంటుంది కదా అర్థం జరిగింది. ఇప్పుడు ఇలా కొట్టేటప్పుడు కూడా తిరగేసి కొట్టడం కారణాలు ఏమి ఉండవు. వీడి మీద కేసులు కూడా ఏం లేవు అని నేను తీపిచ్చేసాను. అన్న కూడా ఒకసారి విజయవాడ చెప్పినప్పుడు తీశాడు కదా. అన్న కూడా చెప్తే వెంటనే కంప్లైంట్ పెట్టావు సిపి గారికి పెట్టాను. ఇప్పుడు అన్యాయంగా కేసులు పెడితే రౌడీ గుర్తుంది అన్న. అప్పుడు మీరు చెప్పిన తర్వాత ఆ షీట్ పక్కన పెట్టారు. ఇంకా ఆ తర్వాత కేసులు ఏం లేవు. అవి కూడా నేను అవన్నీ తీయించేసాను. ఇప్పుడు ఏం లేవు. కానీ కాకపోతే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన పనులు కూడా చేపిస్తూ ఉంటారు. వీళ్ళు వాడుతుంటారు. ఇదే కారణం అతను చనిపోవడానికి. కాకపోతే ఏంటంటే చనిపోతాడనేది తెలియదు. వాళ్ళ అమ్మ ఉంది. పొద్దున్నే వచ్చాడు, ఇక్కడే కూర్చున్నాడు, టీ తాగాడు. అటువైపు ఉంటాడు. ఇదే కదన్న అటు. ఇది మధ్యలో అటు వాళ్ళు ఉంటారు. ఈ పక్క సందు చిన్న ఇక వాళ్ళు అక్కడే ఉంటారు. ఈ ఇంట్లోకి వెళ్ళి పోలీసులు 10:30కు వచ్చారు. ఇంటికి వచ్చి క్రాంతి అని చెప్పి తలుపు కొట్టాడు. మామూలుగా తలుపు తీశాడు. వెళ్దాం సిఏ గారు పిలుస్తున్నాడు అన్న అనేసరికల్లా నేను రాను, వస్తే చంపేస్తాను. అది 21వ తారీఖు మే 21 నేను వస్తే చంపేస్తాను, నేను రానని వెంటనే గడి పెట్టేసుకుంటాను. నువ్వు రాకపోతే జరిగేది కూడా అదే అనే పద్ధతి వాళ్ళు మాట్లాడారు. తర్వాత వీళ్ళమ్మ దగ్గరకు వచ్చి ఇటువైపు వచ్చి పిలిచారు. తలుపు తీయమను, ఎవరు తీయట్లేదు తలుపమ్మను చూసి అని అంటే సరే కిటికీ ఎక్కి కూడా పిలుస్తున్నారు. ఇంకా ఏం వెళ్ళి పిలిస్తే నేను రానమ్మా వాళ్ళు చెప్పేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ గా నాన్న తీరా వాళ్ళు వెళ్ళిపోయారులే అని అంటే ఈలోపు ఏం ఆలోచిస్తున్నాడు నాకు కూడా ఫోన్ చేశాడు. నేనేమో సైలెన్స్ లో ఉంది, చూసుకోలేదు, ఎత్తలేదు. సరే ఆ దళిత క్రైస్తవుల మీటింగ్ అనే పని మీద తిరుగుతున్నాను. ఈలోపు పురుగు మంది ఆగేసి పోలీసులు వచ్చి పిలిచిన తర్వాత ఇక డోర్ వైపు చూస్తూనే అటువైపు నుంచి తిరిగి ఇటు వచ్చాడు. అందులో
ఏ తేదీ ఒక్కసారి కొంచెం కెమెరా కింద పెట్టు. ఒక్కసారి ఒకటి ఒకటి 11:30 కల్లా మందు తాగాం. గుడికల మందు 12:30కి హెల్త్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. కక్కించాం 1:30 ఆ మధ్యలోకి వెళ్ళి అది క్లోజ్ అయింది. కానీ ఇతను తాగిన విధానం మొత్తం బాడీలోకి వెళ్ళిపోయింది. పాయిజన్ గుళికలు సీరియస్ సాయంత్రానికి జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. చనిపోయాడు. 21నే చనిపోయాడు. 21 రాత్రికి చనిపోయాడు. 10ంటికి అట్లాగా. ఆ రోజు ఇవ్వలేదు. అసలు ఆ రోజు ఇవ్వడానికి మేము చూడలేదు కదా, మాకు తెలియదు. వీడియో చూడలేదు. మామూలుగా మేము ఇంట్లో అందరం కలిసి దినం అంటే మేమేమనుకున్నాం అంటే జనరల్ గా రౌడీ చేయడానికి వీలు ఉంది కాబట్టి పోలీసులు మామూలుగా వస్తుంటారు, పోతుంటారు, ఎప్పుడు వస్తుంటారు. వీడి మీద అయితే కేసులు లేవు. అంతవరకు నేనున్నాను కాపాడడానికి. తీరా చూస్తే ఇతను ఇలా చేసుకుంటాడని మనకు తెలియదు. ఇది తెలిసేటప్పటికి వారం రోజులు పట్టింది. వెంటనే మేము మన స్పందనకి వెళ్ళి కంప్లైంట్ పెట్టాం. కంప్లైంట్ పెట్టిన తర్వాత జనం కార్యక్రమం ఉంది. అందుకని మేము వెంటనే స్పీడ్ అవ్వాలి. అది చూసుకొని 10వ తారీఖు ప్రోగ్రాం చూసుకొని ఇంకా తర్వాత దీని మీద పడదామని చెప్పేసి అనుకున్నాం. అనుకున్న తర్వాత ఈలోపే అతను పోతా పోతా ఒక 3-4 సర్కిల్కి పెట్టాడు. ఫ్రెండ్స్ మొన్న కలిసి ఒక కానిస్టేబుల్ సస్పెన్షన్ చేశారు. నాగరాజు అతనికి కడుపు మంటతో అతను ఇది రిలీజ్ చేశాడు బయటికి. కానిస్టేబుల్ అంటే ఇప్పుడు లోపల బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళు సాయి కృష్ణ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి కదా, సాయి కృష్ణ ఫోటోలు బయటకు వచ్చినాయి. వాళ్ళు కూడా చెప్పారు పోలీస్ స్టేషన్ నుంచి మాకు వచ్చింది. ఇంకో మాట దెబ్బలాట్లు కూడా తీసుకెళ్తుంటారు. కొట్టాలి వీళ్ళే వాడతారు. పర్సనాలిటీ గట్టిగా బాగా ఉంటుంది. సరిపోయే ముందు 4 రోజుల ముందు పుట్టించారు ఒకళ్ళు పోలీసులు. తర్వాత చేయండి, వాటాలు తండి, చేయండి, వాటాలు తండి. మెయిన్ గా రౌడీ షీటర్లు పట్టుకురమ్మంటారు కంపల్సరీ. ఈ గంజాయి కూడా వాళ్ళు అమ్మమని ఒత్తిడి చేస్తా ఉంటారు. వీళ్ళకి కొన్ని ఇష్టమైన పనులు ఉంటాయి కదా, వినప్పుడు వారం వచ్చి సంతకం పెట్టారు. అట్లా రావట్లేదన్న పేరుని అడ్డం పెట్టుకుని పడతారు. అప్పుడు ఒక నైట్ పట్టుకెళ్తుంటే నేను మంచి నిద్రలో ఉన్నాను. నాన్నని లేపమ్మా. లైట్ తీసుకున్నాం. దారుణంగా లాక్కెళ్తుంటే కొడతారనే భయం వేడుకోవటం. అంటే నేను పడుకుని పోయినా ఆ రోజు, నాకు తెలియదు. తెల్లారి తెలిస్తే ఆగను. జగనన్న నిన్న కార్యక్రమంలో కూడా వీడియో చూపించి అన్యాయం జరిగింది కుటుంబానికని ఫస్ట్ గణవతి చెప్పాడు. నేను వెంటనే మాకు అన్న ప్రెస్ మీట్ చూసి ఫోన్ చేసి మమ్మల్ని వెంటనే పరామర్శించి పూర్తి అండదండలు పార్టీకి ఈయన నాయకుడు, సామాజిక నాయకుడు, ఇవ్వగలిగిన వాడు. ఇంత బాధ్యతాయుతమైన వ్యక్తి కుటుంబాన్ని ఇంత అన్యాయం చేసిందంటే ఇక్కడ దీని మీద నేను మల్లా ఋషి గారు, మాజీ మంత్రి ఆదిమూడి సురేష్ గారు, మన ఎంపీ గారు సురేష్ గారు, చదల్ల ఎమ్మెల్సీ గారు విజయవాడ కనకారావు, మొత్తం స్థానిక కార్పొరేటర్లు అందరూ వచ్చాం. మీకు కనపడి అన్నకి చెప్పి మా నాయకుడు గారు అనేక సంవత్సరాలు కులం కోసం కొట్లాడి కొడుకుని రక్షించుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేసింది. ఇంత భయంకరంగా ఉంది.
ప్రెస్ మీట్ రిలీజ్ అయింది కదా ప్రెస్ మీట్ ఎవరో దానికి ఒక్కడే కూర్చున్నాను తర్వాత తెలుస్తాను జగనన్న దృష్టికి ఇంత డీప్గా సమాచారం లేదు. మీ చెప్పిన మాట్లాడి నేను తీసుకెళ్తాం. ఒక ఇక్కడ మాకు అవినాష్ బాబు కూడా ఉంటారు, తీసుకున్నారు. వెల్లంపల్లి సీఏ గారు కూడా నంబర్ ఇచ్చి మాట్లాడాలని మేమందరం బాధ్యత తీసుకుంటాము. వాళ్ళిద్దరు కూడా వచ్చిన తర్వాత అవినాష్ బాబు, దేవినేని అవినాష్ బాబు, అనంతరెడ్డి గారు, ఎస్పీ గారు, సార్ అంటే అందరూ కూర్చొని ఏం చేయాలి, చనిపోయిన అబ్బాయిని తెచ్చుకోలేము. మరి ఆ పిల్ల ఒక అనాథగా నిండిపోయిన రోజు మీద అమ్మాయి ఆడపిల్ల పిల్లలు ఉన్నారు, చదువు భవిష్యత్తు ఏంటి, ప్రభుత్వం ఏం చేసిందో దీన్ని మనం ఏం చేయాలో దీన్ని చేసి మొదలుతున్నాం. ప్రతి స్థాయిలో గట్టిగా మనం పోరాటం చేస్తాం. నీకేం పోరాటం కొత్తగా నీ స్ఫూర్తిని ఇప్పుడు మళ్ళీ మేము దగ్గరుండి నీ బాధ్యతను పంచుకుంటాం. ఢిల్లీలో ఎంపీ మన తిరుమూర్తి గారు ఎంపీ గారు ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారు. ఎస్సీ కమిషన్ కూడా కంప్లైంట్ ఇద్దాం. ఢిల్లీ వెళ్తాం. ఏ పెద్ద ఇప్పుడు గ్యాంగ్స్టర్లో ఉన్నారు. ఏం గ్యాంగ్స్టర్ బెదిరింపులు వస్తాయి, ఎన్నో బ్యాంకులు వస్తాయి. ఆయన ఢిల్లీ దొరకలా. జగనన్న వచ్చిపోయిన తర్వాత ఇప్పుడు పిలిపించుకొని మాట్లాడుతుంది గౌరవ ప్రభుత్వం. నేను నిన్నెందుకు మాట్లాడలా? జగన్మోహన్ రెడ్డి గారు రాకన్నా జరిగిన 4 రోజులు ఎందుకు పలకరించాలి? వాళ్ళని ఒక్కరు పలకరించలేదు, ఒకరు ఆదరించలేదు. సంబంధం లేనట్టు వాళ్ళకి తెలియదని అటాక్ చేశారు. నిన్న జగనన్న ఎప్పుడైతే వెళ్ళొచ్చారో తర్వాత అందరూ చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపించుకొని మాట్లాడారు. ఆ పిల్లాడిని రౌడీ షీటర్ అని రకరకాలుగా ప్రచారం చేసుకొచ్చారు. సరే నిజంగా కేసులు ఉన్నా కానీ కోర్టులు చూసుకుంటాయి, చట్టాలు ఉన్నాయి, శిక్షలు వేస్తారు, వదిలిపెట్టరు ఎవరినైనా. అలాగే మనం చంపే రైట్స్ లేవు కదా. అదే నిన్న నడిచేసరికల్లా చచ్చినట్టు వీళ్ళు ఎవరైతే తప్పుడు ప్రచారమో ఇంకొక నిజమైన ప్రచారం చేశారో దాన్ని మొత్తాన్ని మళ్ళీ నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మగారిని వాళ్ళ మేనమ్మ గారి నుంచి మాట్లాడారు. ఖచ్చితంగా జగనన్న రావడం వల్ల, లేకపోతే అసలు పొరపాటు కూడా పట్టించుకున్న వాళ్ళు కాదు, లైట్ తీసుకున్నారు. వాళ్ళు కొంతమంది మనుషులను పెట్టి వీళ్ళు చెడ్డోళ్ళని. నేను నా కొడుకు 100% మంచోడని నేను చెప్పను. అట్లాగని సమాజానికి అతను చెడ్డ పని ఎవరి మూలంగా, ఎవరు వస్తువు మూలంగా, ఎవరి మూలంగా ఆ పరిస్థితి వచ్చినది ఇక్కడ సమస్య. వాళ్ళు చేయడం అందరూ ఉంటుంది, ఎవరు పరిస్థితుల్లో ఒక ప్రాణం పోవడానికి ఎవరు ప్రేరేపితులు, ఎవరు మూలంగా జరిగింది, ఎవరు దాన్ని హెరాస్మెంట్ చేశారు. అసలు అతను ప్రాణం తీసుకునేంత అవమానం చేసినట్లేదు. భయం కనిపించింది అన్న వీడియో చూశారు కదా. మన మొహంలో భయం, ఆందోళన ఏ రకంగా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. వాళ్ళు వాడితే తప్ప ఆ పేరు మీద రౌడీ షీటర్ అన్న పేరు మీద వాడితే తప్ప వాళ్ళు సొంతంగా చేసిన పనులేం లేవు. స్టోరీ చేశాడు. ఇన్వెస్టిగేషన్ అదే ఎక్కువ చేసి అవును, వాడు ఎక్కువ చేస్తాడు. గ్యాంగ్స్టర్ పేరు పెట్టింది వాడే. మొత్తాన్ని సెటిల్మెంట్లు ఒప్పించడం తిరిగి కూడా కూర్చొని ఉండాలి పక్కన. అక్కడ నుంచి మొత్తం గ్యాదరింగ్ ఏంటంటారు. అది వస్తే ఫోన్ చేయండి. ఆయన కదా రావాలి. ఓకేనా? అయిపోయిన తర్వాత మనం ఫోన్ చేయండి. 10 నిమిషాలు